పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది, ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది, ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది, త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది, ఈ జీవనది. జీవనది 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 జీవనది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం దాని 21వ వచనాన్ని ఈరోజు ధ్యానం కొరకై మనం చదువుదామండి. మీరు సత్యం ఎరగని వారైనందున నేను రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందుకును మీకు రాయిచున్నాను. ఇక్కడ దేవుని వాక్యంలో అపోస్తులైన యోహాను ఈ తెలియపరచుచున్నటువంటి వాక్యంలో 20వ వచనం కూడా చదివితే ఇంకో కొంచెం స్పష్టమవుతుంది. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. పోయిన వారం మనం ఈ మాట ధ్యానించడం జరిగింది. మీరు దానిని ఎరిగి ఉన్నందున, మీరు సత్యం ఎరగని వారైనందున మీకు రాయడం లేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందుకును ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందుకును మీకు రాయిచున్నాను. ఇక్కడ సమస్తమును ఎరిగిన వారు లేక దైవికమైన ప్రణాళికలను తెలుసుకున్నవారు, దేవుణ్ణి గూర్చిన జ్ఞానం కలిగిన వారు అనేటువంటి మాటలు మనం ఇక్కడ కనిపిస్తుంది. ఇలా పోయిన వారం మనము ఆ స్పిరిచువల్ నాలెడ్జ్, ఆత్మీయ జ్ఞానమును గురించి మనం ధ్యానించడం జరిగింది. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న విషయం ఏంటంటే, నిజమైన జ్ఞానము గలవారెవరు, లేక దేవుని నుండి మనం ఏ విధంగా జ్ఞానమును సంపాదించవచ్చు, ఏ విధంగా మనం జ్ఞానులుగా దేవునికి ఇష్టలుగా మనం ఉండవచ్చు, జ్ఞానం మనం కలిగి ఉన్నాము అంటే ఎందును బట్టి మనం సాధించాము, ఈ విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయడానికి మనం ప్రభునందు ఆశించుచున్నాం. పరిశుద్ధ వాక్యంలో యోబు చరిత్ర మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 32వ అధ్యాయం దాని 7వ వచనంలో మనం ఇలా చదువుచున్నాం. ఎవరికి జ్ఞానం ఉంది అని యోబు తన గ్రంథంలో చెప్పుచున్న మాట, వయసు గలవారు వృద్ధులైన వారు అందరూ జ్ఞానులు అన్నట్టు తెలియపరుస్తున్నారు. వృతాప్యము మాట్లాడదగును, 32వ అధ్యాయం 7వ వచనం. అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపదగునవి అని నేను అనుకుంటుని. అంటే అధిక సంవత్సరము గల వారే జ్ఞానులు, వృతాప్యములో ఉన్నటువంటి వారందరూ జ్ఞానులు అని నేను అనుకున్నాను. అనుభవ జ్ఞానమును బట్టి వృతాప్యంలో ఉన్నవారు తప్పక జ్ఞానులే. వారు ఎంతవరకు చదువుకున్నారు, వారికి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, ఇవి ఇంపార్టెంట్ కాదు. యవనస్తులైన తెలివిగలిగిన వారికి అందరికీ సలహా ఇవ్వడానికి తగిన కొంత జ్ఞానం జీవిత అనుభవం నుండి వారు సంపాదించుకున్నారు, అందులో తప్పేం లేదు. ఇప్పుడు ఈ భక్తుడు కూడా చెప్తున్నాడు, వృతాప్యం గలవారు అందరే జ్ఞానులు అని నేను అనుకుంటున్నాను. కానీ ఆయన ఒక అద్భుతమైన మర్మం దాని కింద వచనాల్లో చెప్పుతున్నారు. 8వ వచనం, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును, వారికి వివేచన కలగజేస్తున్నది. అనుభవ జ్ఞానం
వృద్ధాప్యమును బట్టి వయస్సును బట్టి మనకు ఉన్నప్పటికీ దేవుని ఊపిరి వారికి వివేచన కలుగచేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నారు. సో దేవుడు తన వాక్యమును బట్టి మనకు అనుగ్రహిస్తున్నటువంటి జ్ఞానం ఆయన ఊపిరి వలన మనం పొందినటువంటిదే. 28వ అధ్యాయం 28వ వచనం మనం చదివినట్లయితే, మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము దుష్టత్వం విడిచిపెట్టుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను. దేవునికి స్తోత్రం. అవును, దేవుని అందున్న భయభక్తి మనకు జ్ఞానాన్ని కలుగు చేయును. ఇంకొక వచనంలో మనం ఇలా చదువుతున్న, యెహోవా అందున్న భయభక్తి జ్ఞానమునకు మూలం అని మనం చదువుచున్నాం. మొత్తానికి దైవభక్తి గలవారు జ్ఞానులు అవుతారు అని అనుభవ సంపన్నులైన భక్తులు తెలియపరచుచున్నట్లు మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. మనం అందరము దేవుని ఊపిరి పొందిన వారముగా, వివేకము జ్ఞానము గలవారిగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. చదివిన చదువును బట్టి మనకు వచ్చే జ్ఞానం ఉంది, అది లౌకికమైన జ్ఞానం. ఇప్పుడు మనలో కొందరిని బొటానికల్ నేమ్స్ అడిగితే మనం చెప్పాలని ఉండదు, మనం న్యాచురల్లీ పిలిచే పేర్లు చెప్తాం కదా. కానీ బోటనీ చదివినటువంటి వారు, సోషల్ స్టడీస్ చేసినటువంటి వారు దానిని శాస్త్రీయమైన పేరులు వారు చెప్పగలుగుతారు. అది వారు చదివినప్పుడు సంపాదించారు. కానీ అనుభవంతో మన పెద్దలు కొందరు మనకు చెప్పిన కొన్ని సలహాలు అది నిజంగా విలువైనటువంటిదే. కానీ దీనికి మించిన జ్ఞానం దేవుని ఊపిరి వలన మనం అందరం పొంది ఉన్నాము అని మనకు తెలియపరుస్తున్నారు. దేవుని ఊపిరి అనేటువంటిది దేవుడు మానవునికి ఇచ్చాడు, జంతువులకు ఇవ్వలే. జంతువులు కలుగును గాక అని చెప్పాడు. మానవులందరికీ దేవుడు ఏమిచ్చాడు? తన ఊపిరిని ఇచ్చాడు. మీరు ఏ మతస్థులు, ఏ కులస్థులు, ఏ జాతికి చెందిన వాళ్ళు, ఏ భాష మాట్లాడేవారు అనే దానికి దాని అర్థం లేదు. నరునిలో దేవుడు ఒక ఆత్మను పెట్టాడు. ఆ ఆత్మను జీవింపచేయడానికి దేవుడు తన ఊపిరిని అనుగ్రహించాడు. ప్రతి నరుడు జంతువుల కన్నా శ్రేష్ఠులుగా, వివేకము గలవారిగా, వివేచన శక్తి గలవారిగా ఈ లోకంలో జీవించగలుగుతున్నారు. కానీ మనిషికి దైవికమైన జ్ఞానం తగ్గిపోయినప్పుడు వారిలో లౌకికమైన జ్ఞానం పెరుగుతుంది. అప్పుడు వారు కుయుక్తి పరులు అవ్వచ్చు, అప్పుడు వారు కుతంత్రాలు వారు తయారు చేసుకోవచ్చు, అప్పుడు వారు కుట్ర పన్నొచ్చు. ఇవన్నీ దైవికమైన జ్ఞానం తగ్గిన వ్యక్తిలో సంభవించేటువంటి కార్యాలు. దైవభక్తి కలిగిన వాడు ఒకరికి అన్యాయం చేయడు, ఒకరికి నష్టం కలుగచేయరు, ఒకరిని బాధ పెట్టరు. నీ సహోదరునికి ఏమైనా బాధ ఉన్నది అని నువ్వు తెలుసుకుంటే వానితో సమాధానపడు అన్నారు దేవుడు. అది దైవిక జ్ఞానం కలిగిన వారు చేస్తారు. లౌకిక జ్ఞానం కలిగిన వారు పగ తీర్చడానికి, విభేదములు చూపించడానికి, ప్రతీకారం చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక దైవిక జ్ఞానం కలిగిన మనము తన సహోదరుడు తప్పు చేశాడు అని తెలుసుకున్న క్షమించే బుద్ధి అది మనకు దేవునిలో నుంచే వస్తుంది. మనం దేవుని నుంచి పొందిన వివేచనకు లేక వివేకానికి, లౌకికమైన జ్ఞానానికి ఉన్న వ్యత్యాసాన్ని నేను మీ ముందు పెట్టాను. మనకు సహజంగా మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, వెంటనే మనకు అది దాని రిటాలియేషన్, దాని పగ తీర్చాలి, దానికి జవాబు ఇవ్వాలి. లేకపోతే మనకేదో తక్కువైనట్టు మనం అనుకుంటాం. 10 మంది ముందు నన్ను అలా అన్నారు, దాన్ని నేను ఖచ్చితంగా తిప్పి కొట్టేదాకా నేను ఊరుకోను. ఆ వ్యక్తికి నిద్ర కూడా పట్టదు, ఆ వ్యక్తి దాని గురించి ఆలోచన చేసుకుంటూ ఉంటాడు. కానీ దైవిక జ్ఞానం కలిగినోడేమనుకుంటారు తెలుసా? పోనీ అనవసరం, నేను ఆ కార్యాన్ని పట్టించుకుంటే నాకు అనవసరమైన ఆలోచనలు అన్నీ వస్తాయి,
పర్వాలేదు పోనీ తన అజ్ఞానం ద్వారా అలా చెప్పుకున్నారు అని అనుకుంటారు. సో ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి వివేకం అది ఒక దానమే, ఒక వరమే. వివేకము గల వారు ఉప్పొంగరు, గుర్తుపెట్టుకోండి. వివేకము గల వారు బాహ్యమైన వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. వివేకము గల వారు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలరు అని అనుకుంటారు. ఎందుకంటే మనం ఎంత చక్కగా జీవించినా ఇక్కడ 100 ఇయర్స్కి ఒక గీత పడింది. బహుశా 102, 103 బ్రతికే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ సహజంగా 80 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ లోపు మనిషి విశ్రాంతిలో ప్రవేశిస్తారు. సో మనం ఎంత చేసినా మన ఆయుస్సు తరుగుతుంది, ఆయుస్సు కరిగిపోతుంది అనేటువంటి విషయాన్ని మనిషి బుద్ధిమంతుడిగా అర్థం చేసుకుంటాడు. దేవా నాకు జ్ఞాన వివేకము గల హృదయము దయచేయము అని ఒక రాజు ప్రార్థించాడు. ఎవరు ఆయన పేరు? సొలొమోన్. సొలొమోన్ ప్రార్థించినప్పుడు నాకు జయం కావాలి, నాకు ఆయుధ బలం కావాలి, నాకు ధనం కావాలి, నాకు పేరు ప్రఖ్యాతి కావాలి అని ప్రార్థన చేయలే. ఈ మహాజనానికి న్యాయబద్ధమైన పాలన చేయడానికి నాకు వివేకము దయచేయండి, జ్ఞానం దయచేయండి అని ప్రార్థించాడు. అది దేవునికి ఎంతో ఇష్టమైంది. ఇతడు జ్ఞాన వివేకములను అడిగాడు గనుక నేను అతనికి జ్ఞాన వివేకముతో పాటు ఐశ్వర్యము, సంపదయు, ప్రఖ్యాతి అన్నీ ఇస్తానని దేవుడు నిర్ణయించుకున్నాడు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వాట్ వీ ఆస్క్. మన దేవుణ్ణి ఏమి అడుగుతాం? దేవుణ్ణి అడిగేది మన శరీర సంబంధమైన లక్షురి కొరకై ఉండకూడదు. దేవుణ్ణి అడిగేది ఆయన కార్యం చేయడానికి నాకు ఇవి అవసరం అని మనం తెలియపరిస్తే దేవుడు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అవును నిజమే అని అనుకున్నప్పుడు దానికి సరిపోయినవన్నీ దేవుడు మనకు దయచేస్తాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీకు లక్షరీ ఇవ్వడం దేవుని దానం అయితే అనుభవించి సంతోషించండి. కానీ దానితో మీరేం కాకూడదు, గర్వించకూడదు. ఇవన్నీ నా క్రెడిబిలిటీ, ఇవన్నీ నా ప్రత్యేకతలు, ఇవన్నీ నా ఎక్స్ట్రా ఆర్డినరీ క్వాలిటీస్ అని అనుకోకూడదు. ఇవన్నీ దేవుని కృప, దేవుని దానం. నాకు ఇచ్చిన ఉద్యోగం, నాకు ఇచ్చిన ఆరోగ్యం, నాకు ఇచ్చిన కుటుంబం, నాకు ఇచ్చిన ఐశ్వర్యం, ఇవన్నీ దేవుని దానం అని నేను ఒప్పుకుంటూ నేను ఆయన సన్నిధిలో ఆయన చెప్పిన పని చేయడానికి నేను సమర్పించుకొని ఉన్నాను అని అనుకుంటున్న వ్యక్తిని నెక్స్ట్ లెవెల్లోకి దేవుడు ఇంకా నడిపిస్తాడు. మనం కుయుక్తి చేత మనం ఏదైనా సాధిద్దాం అని మనం అనుకుంటే అది వెరీ టెంపరరీ. అది దేవుడు ఎస్టాబ్లిష్ చేసినది కాకపోతే దాని పర్యవసానం దుఃఖము, కన్నీళ్ళు, ఏడుపు, బాధలు మాత్రమే అయి ఉంటుంది. సో డోంట్ కంపేర్ యువర్ లైఫ్ విత్ సంబడి ఎల్స్. కుబేర్లతో మిమ్మల్ని పోల్చడానికి ప్రయత్నం చేయకండి. జ్ఞాన వివేకము కలిగిన వారిగా దేవునికి మహిమార్థమైన జీవితం కొనసాగించుకుంటూ యూ నీడ్ టు మెయింటైన్ యువర్ లిమిట్స్. లిమిట్ దాటిపోయే వారిని ఈజీగా గుర్తుపట్టచ్చు కదా. ఇది కొంచెం ఓవర్ యాక్షన్గానే ఉన్నది, ఈ ఆలోచన సరైనది కాదు. అందుకే మన అందరాత్మతో కూడా చెప్పాలి, ఓ ప్రాణమా తొందరపడకు, ఓ ప్రాణమా ఉప్పొంగుము, ఓ ప్రాణమా ఓవర్ యాక్షన్ వద్దు. నీకు దేవుడిచ్చిన ఆరోగ్యానికి, ఆయుస్సుకు తగినట్లు నువ్వు ప్రవర్తించుకో. ఏది పర్మనెంట్ కాదు, దిస్ ఈజ్ టెంపరరీ. మన అందరాత్మను ఒప్పింప చేస్తే మనకు జ్ఞానం గల హృదయం కలిగిందన్నమాట. జ్ఞాన హృదయం గలవాడు దేవుడిచ్చిన దానికి కృతజ్ఞత చెల్లించుకుంటూ దేవుని మహిమపరుస్తారు. అందులో యాడ్ ఆన్ బ్లెస్సింగ్స్ దేవుడిస్తారు. యాడ్ ఆన్ బ్లెస్సింగ్స్ అది నీకు ఒక అడిషనల్ బ్లెస్సింగ్స్. అది నిన్ను కంప్లీట్గా దేవుడు కొత్త వ్యక్తిగా పుట్టిస్తానని అనుకోకు. ఈ లైఫ్ను దేవుడు ఏం చేస్తాడు? సరిచేస్తాడు, బ్లెస్ చేస్తాడు, దీవిస్తాడు,
ఆశీర్వదిస్తాడు. నీవు సక్సెస్ అవ్వడానికి కావలసినవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తారు. ఒక ఇంట్లో 3 పిల్లలు ఉంటే ఒకరి జ్ఞానంలో చాలా తక్కువైన వాడు కావచ్చు, ఒకరు చాలా ఇంటెలిజెంట్గా షార్ప్గా ముందుకు పోయేటువంటి వ్యక్తి కావచ్చు. పేరెంట్స్ కొంత పార్షియాలిటీ చూపిస్తారు. ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ ఇంటెలిజెన్స్ లేక బ్రిలియన్స్ ఉన్నటువంటి ఆ బిడ్డను ప్రత్యేకమైన ప్రేమ ఆదరణ కలుగచేస్తారు కావచ్చు. ఈవెన్ ఉపాధ్యాయులు కూడా అలాగనే చేస్తారు. క్లాసులో ఎవరు మెరుగైన వ్యక్తి ఆ వ్యక్తిని ఎక్కువగా పట్టించుకొని ఇంకా కొంచెం ఎంకరేజ్ చేస్తే నంబర్ 1గా బయటికి వెళ్తారు అనే ఉద్దేశంతో చేస్తారు. కానీ దేవుడు పుట్టించిన ప్రతి మానవుని గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడు అందులో ఎవరు డల్లు ఎవరు షార్పు అని చూసి కాదు, దేవుడు ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ ఇస్తారు. ఆపర్చునిటీస్ను ఎవరు సద్వినియోగం చేస్తారో వారికి దేవుడు సహాయపడతారు. మీకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీని మీరెంత చక్కగా వినియోగిస్తున్నారో దానికి యాడ్ ఆన్ బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తారు. అందుకే సాధారణంగా నేను చెప్తున్న ఒక మాట, గోల్డ్ మెడలిస్టులు అందరూ జీవితంలో సక్సెస్ అయిందని మీరు అనుకోకు. వారి కళాశాల జీవితంలో దే వర్ ఎక్సలెంట్. వారి పట్టా తీసుకొని పోయినప్పుడు వారి గురించి చాలా అభినందనలు చెప్పారు. కానీ లైఫ్లో వారు ఎక్సలెంట్ అవ్వాలని లేదు. దైవాశ్రయం కలిగిన ఓ డల్ స్టూడెంట్ యావరేజ్ మార్కుతో బయటికి పోయాడు, పెద్ద ఫలితమేమి ఉండదు అని అనుకున్న ఆ వ్యక్తి దేవుని మీద తనకున్న ఆశ్రయమును బట్టి దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? ఎక్సలెన్సీలోకి తీసుకొస్తాడు. అది దేవుని ఊపిరి పొందిన మానవునికి దేవుడు అనుగ్రహిస్తున్న యాడ్ ఆన్ బ్లెస్సింగ్. నేను చదివిన కాలంలో ఐ వాస్ ఎ డల్ స్టూడెంట్. కొంతమంది బిలియనర్స్ వారి స్టోరీ చెప్తూ ఉంటారు, నేను ఒక డల్ స్టూడెంట్, ఎవరికి నా మీద హోపు లేకుండే, కానీ ఆల్మైటీ గాడ్ మేడ్ మీ బ్రాట్ మీ లైక్ దిస్. ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చారు. ఇందులో నా ప్రమేయములు చాలా తక్కువ, ఆయన కలుగజేసిన మార్గాలు ఎక్కువ అని చెప్తారు. మీరు విన్నారా అటువంటి స్టోరీస్? ఎస్, చాలా ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఒకరిని కిందికి నెట్టేసి నేను సక్సెస్ అవుతానని అనుకోకూడదు. మనకు దేవుడిచ్చినటువంటి ఆపర్చునిటీలో వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్, ఎంకరేజ్ సంబడీ టు కమ్ అలాంగ్ విత్ అస్. మనతో కూడా వారు కూడా సక్సెస్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక కొయర్లో 10 మంది పాడుతున్నారనుకోండి, అందరి స్వరము ఎక్సలెంట్గా ఉండదు. కానీ మనం ఏం చేస్తాం? అందరినీ కలుపుకుంటూ మనం వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తికి కూడా ప్రోత్సాహం వస్తుంది. ఇండివిజువల్లీ పాడండి అని చెప్పి మైక్ ఇస్తే బహుశా సక్సెస్ కాకపోవచ్చు, కానీ గ్రూప్ సింగింగ్లో ఆ వ్యక్తి కూడా ఎక్సలెంట్గా వాడబడతారు. సో చక్కగా పాడే వ్యక్తి ఎప్పుడు కూడా ఇంకొకరిని కించపరచకూడదు, ఇంకొకరిని నెట్టివేయకూడదు, ఇంకొకరిని వెనకకు త్రోసివేయకూడదు. ఈరోజు కాకపోయినా రేపో ఎల్లుండియో ఆ వ్యక్తి ట్రైన్ అవుతారు, మోల్డ్ అవుతారు, ఎక్సలెంట్ అవుతారు అనేటువంటి ఒక విషన్తో ప్రతి ఒక్కరికి ఏం చేయాలి? ప్రోత్సాహం అందించాలి, సహాయం అందించాలి. మీరు నేను సమాజమునకు బ్లెస్సింగ్గా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనం సమాజాన్ని బ్లెస్ చేయడానికి దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారం. కాబట్టి దేవుడు మనకిచ్చుచున్న ప్రతి ఆపర్చునిటీస్ అది దేవుని మహిమార్థంగా మనం వినియోగించడానికి మనల్ని మనం సమర్పించాలి. ఇప్పుడు మనం తిరిగి సామెతల గ్రంథంలోనికి వస్తామండి. 4వ అధ్యాయం దాని 7వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానం సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. అక్కడ మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 7వ వచనంలో జ్ఞానం సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశం. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దేవునికి స్తోత్రం. సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము
అని చెప్తున్నారు. అందుకే కదా ఇప్పటి తరం పిల్లలను ఎక్సలెంట్ స్కూల్లో చదివిస్తున్నారు. వారికి ఏదో బాగా డబ్బున్నందుకు కాదు, నేను చేయలేకపోయినది నా కుమారుడు చేయాలి, నేను సాధించలేకపోయినది నా కుమార్తె సాధించాలి. అందుకు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, పొలం అమ్మి ఆస్తి అమ్మి పిల్లల్ని చదివిస్తున్నారు. పిల్లలు కాలేజెస్కో స్కూల్కో వెళ్ళిన తర్వాత ఈ తల్లిదండ్రుల స్థితిని వారి యొక్క సిచ్యువేషన్స్ను మర్చిపోయి పక్క బెంచ్లో లేక తనతో నెక్స్ట్ చైర్లో కూర్చున్న స్టూడెంట్ యొక్క సిచ్యువేషన్స్తో తన్ను పోల్చడం ప్రారంభిస్తారు. ఆ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఆ వ్యక్తిలాగా నేను ఉండాలని ప్రయత్నం చేసి లేనిపోనిదన్నీ ఇంట్లో గొడవ చేసైనా సాధించి వారితో ఈక్వల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అలాగా వారి ఫ్రెండ్షిప్ సంపాదించుకుంటారు. ఇప్పుడు క్యాంపస్లో ఎలా ఉంటారంటే వీరందరూ బాగా ఉన్నోళ్ళు, అందులో ఒకడు చాలా దీనస్థితి నుంచి వచ్చినోడే కానీ ఆ ఉన్నోళ్ళ లెక్కలో వాడు కూడా గుర్తింపబడ్డాడు గనక వాడు కొంత ఓవర్ యాక్షన్స్ అప్పుడప్పుడు చేయక తప్పదు. ఇలా చేసి 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 తర్వాత వాడు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత తన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన పేరెంట్స్ను కూడా మర్చిపోతారు. వీళ్ళ త్యాగము, వీళ్ళ సమర్పణ, వీళ్ళ కష్టమే నా జీవితం అనేది మర్చిపోయి వారు ఆ లోకంలో నుండి అవతల లోకానికి వెళ్ళిపోతారు. వారు వేరొక ఆలూసినేషన్స్ అంటే ఏమంటారు, ఒక రకమైన భ్రమలోనికి వారు వెళ్ళిపోతారు, కలలోనికి వారు వెళ్ళిపోతారు. నిజములో నుండి వారు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతారు, కలలు, మొత్తం ఇమాజినేషన్స్. వారి ఎక్స్పెక్టేషన్ చాలా హై ఉంటుంది, అది దైవికమైనదిగా ఉండదు, లౌకికమైనదిగా కూడా ఉండదు, శరీర సంబంధమైనటువంటిదిగా మారుతాయి. అప్పుడు ప్రమాదం స్టార్ట్ అవుతుంది, అప్పుడు అపజయం స్టార్ట్ అవుతుంది, అప్పుడు దుష్టుడు దూరడం ప్రారంభిస్తారు. అటువంటి వ్యక్తిలో అనేక రకాలైన ఆలోచనలు కలుగజేసి వారి స్థాయికి మించిన పనులు చేయడానికి వారి ప్రయత్నం చేసి నాశనమై కుప్పగూలుతారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడిచ్చు అవకాశాలు, దేవుడిచ్చు ఆపర్చునిటీస్, దేవుడిచ్చు ఆశీర్వాదాలు చాలు నాకు అనేటువంటి ఒక నిర్ణయం మనం అందరం కలిగిన వారిగా జ్ఞానం సంపాదించిన జ్ఞానములో ఉప్పొంగిపోకూడదు. జ్ఞానముతో పాటు వినయం కూడా సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ దాని 33వ అధ్యాయం 32వ వచనం మనం చదువుతున్నప్పుడు, కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. దేవుడు నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అని చెప్తున్నారు. ఈ 4వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు అక్కడ మనం చదువుచున్న జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి, జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి అని తెలియపరుస్తున్నారు. జ్ఞానం మన జీవితంలో అత్యవసరమైనటువంటిది, అది మనకు అవసరమే. కానీ దానికన్నా దైవభక్తి చాలా విలువైనది అని మనం గ్రహించుకుంటూ దైవ చిత్తానుసారంగా మనం నడవడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. మన 111వ కీర్తన దాని 10వ వచనం కూడా చదివి మనం ముందుకు వెళ్దామండి. 111వ కీర్తన 10వ వచనం, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. దేవుని వాక్యమును గాయకొను వారికి దేవుడు వివేకం ఇస్తారు, జ్ఞానం ఇస్తారు, దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మనం ఇలా చదువుచున్నాము, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. దేవుడు జ్ఞానమును కలుగజేసినట్లయితే అది మౌనంగా ఉండదు. దేవునికి స్తోత్రం. జ్ఞానము ఎప్పుడైతే మనకు కలుగుతుందో ఆ జ్ఞానము మనలని ప్రసిద్ధి గల వారిగా మారుస్తారు, మనలని గొప్పవారిగా మారుస్తారు. ఇక్కడ 22వ వచనం మనం చదివినట్లయితే ఎట్లనగా, జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు,
అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. ఆ. నా గద్దింపు విని తిరుగుడి, ఆ. ఆలకించుడి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా నా ఆత్మను ఆత్మను మీ మీద మీ మీద కుమ్మరించదను. నా ఉపదేశము మీకు తెలిపెదను. నా ఉపదేశమును మీకు తెలిపెదను. దేవుడు తన జ్ఞానమును మనకు కలుగచేస్తున్నప్పుడు మనం తిరగాలని దేవుడు అంటున్నారు. జ్ఞాన వివేకము గలవారు ఉన్న వాటితో తృప్తి పొందుతారు. జ్ఞానం కొదువగా ఉన్నటువంటి వారు అహంతో ఉప్పొంగిపోతారు. వారిని వదిలేసేయాలి. ఆ స్టేజ్లో వారిని ఎవరు సరి చేయలేరు. వారిని వదిలిపెట్టాలి. వారి అహం ముదిరినప్పుడు వారికి అర్థమవుతుంది ఇది దేవుడు ఆశించినటువంటి కార్యము కాదు. దేవుని చిత్తానుసారంగా జీవించడానికి పిలువబడిన మనం, దేవునికి ఇష్టలుగా నడవడానికి పిలువబడిన మనం, దేవుని కార్యం జరిగించడానికి ఏర్పరచబడిన వారం, దైవభక్తి కలిగిన వారిగా మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. తల్లు వంచుదామండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు నీ వాక్యమును మేము కలెక్టివ్గా ధ్యానించడానికి మీరు మాకు కృప అనుగ్రహించినందుకు స్తోత్రం. మా జీవితం మెరుగుపడినదై, జ్ఞానం కలిగినదై, ప్రభువా, కార్యములను వివేచించు వారిగా నీకిష్టలుగా నడవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. నీ కృపతో నింపమని, అద్భుతములు జరిగించమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మీ సన్నిధి, నీ సమాధానం సమృద్ధిగా మేము పొందినట్లు కృప చూపమని, అద్భుతమైన ఆశీర్వాదములతో మమ్మల్ని నడిపించి నువ్వు మహిమ పొందమని, ప్రతి ఒక్కరికి క్షేమం, సమాధానం, ఐశ్వర్యం కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుత కార్యములు జరిగించి నీవే మహిమ పొందమని, మా ఎడల నీకున్న తలంపులు శ్రేష్టమైనటువంటిది ప్రభువా, దాన్ని మేము నెరవేర్చడానికి సహాయం చేయమని, కృపలతో నింపమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చ పర్యంతం సదాకాలము తోడై ఉందునుగాక. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది, రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, హనంకొండ 4, తెలంగాణ స్టేట్.